అందరికీ హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాగ్స్. సో ఫస్ట్ స్టార్టింగ్ థంబ్నైల్స్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాగ్స్ ఇవి వచ్చేసి వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, అక్క మా వీడియోస్ మేము చాలా మంచి కంటెంట్తో చేస్తున్నాము కానీ అస్సలు రీచ్ అవ్వట్లేదు, వ్యూస్ వచ్చి ఒక 20-30 వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయి, నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అనమాట. సో నేను వాళ్ళ ఛానల్ చెక్ చేస్తే ఏంటంటే చాలామంది తమ్నైల్స్ అంటే చాలామందికి అసలు తెలియదు, తమ్నైల్ అనేది అసలు ఎలా ఇవ్వాలి కూడా తెలియదు. సరే అది తీసేస్తే నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ కూడా సరిగా ఇవ్వట్లేదు అండ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే అస్సలుకే ఇవ్వట్లేదు. ఇంకా ట్యాగ్స్ అనేది మనకి కనిపించదు, అది మీకు మీ వైటీ స్టూడియోలో మీరు ఓపెన్ చేసి మీరు వీడియో అప్లోడ్ అయిన తర్వాత ట్యాగ్స్ ఇచ్చుకోవాలి. హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మన వీడియో అనేది చాలా మంచిగా రీచ్ అవుతుందండి. అసలు ఇవి ఎలా పెట్టాలి, ఏంటి, అసలు ఈ హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఈ ట్యాగ్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానమాట. ఫస్ట్ మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తాం కదా, ఏదో ఒక వీడియో, సంథింగ్ ఒక కుకింగ్ వీడియో కానీ, ఒక షాపింగ్ వీడియో కానీ, ఇంకేదన్నా అట్లా ఏదైనా ఒక్క దాని గురించి మనం ఒక వీడియో పోస్ట్ చేస్తాం కదా, అలా పోస్ట్ చేసినప్పుడు అది దాంట్లో మనకి ఇప్పుడు ఏదైనా ఒక కుకింగ్ వీడియో పెట్టాము, అది ఏంటంటే ఒక మంచి చికెన్ కర్రీనో, మటన్ కర్రీనో, ఇట్లా నాన్ వెజ్ కర్రీ, ఏదో ఒక కర్రీది కుకింగ్ వీడియో పెట్టినప్పుడు దానికి ఒక మంచి టైటిల్ ఇవ్వాలండి. మనకి ఇప్పుడు టైటిల్ కూడా చాలా బాగుండాలి, థంబ్నైల్ కూడా చాలా బాగుండాలి. చాలామంది థంబ్నైల్ ఎలా చేయాలి తెలియట్లేదు అంటున్నారు, అది నేను ఒకసారి వీడియో పెడతాను. మీరు థంబ్నైల్ ఇవ్వాలి, మనం టైటిల్ కూడా మంచి టైటిల్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ కర్రీ చేస్తారు, ఈ కర్రీ ఏంటి స్పెషల్, ఈ కర్రీ స్పెషల్ ఏంటి, ఈ స్పెషల్కి సంబంధించిన టైటిల్ మీరు ఇవ్వాలి. తర్వాత ఏంటంటే దానికి సంబంధించిన ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి. సపోజ్ ఇదేంటంటే ఇప్పుడు స్పెషల్ చేపల పులుసు ఉంది, సపోజ్ నెల్లూరు చేపల పులుసు, అక్కడ ఏంటంటే మనం నువ్వు చేపల పులుసు అని టైటిల్ ఇచ్చిన తర్వాత అక్కడ నువ్వు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట. హ్యాష్ ట్యాగ్ నెల్లూరు చేపల పులుసు, హ్యాష్ ట్యాగ్ స్పైసీ చేపల పులుసు, హ్యాష్ ట్యాగ్ అంటే దానికి సంబంధించినవన్నీ అన్నమాట అక్కడ మనం ఇవ్వాలి వీడియో దగ్గర. ఇప్పుడు లాంగ్ వీడియో అయితే మనం టైటిల్ ఇస్తాం కదా, ఏదో ఒక మంచి టైటిల్ పెడతాం, ఆ టైటిల్ ఇస్తామా, ఆ టైటిల్నే మనం కాపీ ప్రెస్ చేస్తే కాపీ అని వస్తుంది కదా, అక్కడ చేసి డిస్క్రిప్షన్ ఉంటుంది, మళ్ళీ మనకి టైటిల్ కిందే డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అక్కడ పేస్ట్ చేయాలి. డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసిన తర్వాత ఆ టైటిల్ అక్కడ పడిపోతుంది. అప్పుడు నువ్వు మళ్ళీ కింద హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. లాంగ్ వీడియోలో డిస్క్రిప్షన్లోనే హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయండి. మీకు ఎవరికైనా తెలియకపోతే మీరు కొంచెం మంచి ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళ వీడియోస్ కింద ఉంటాయి, ఒక్కసారి చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఏంటంటే మీరు డిస్క్రిప్షన్లో ఆ టైటిల్ మీరు ఆల్రెడీ ఇచ్చేసారు కదా, దాని కింద ఈ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. మీరు ఏ కంటెంట్ గురించి అయితే ఒక వీడియో పెట్టారో ఆ వీడియోకి సంబంధించిన అన్ని హ్యాష్ ట్యాగ్స్ రూపంలో ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్ ఇది, హ్యాష్ ట్యాగ్ దీన్ని ఏమేమంటారు, స్పైసీ, ఇప్పుడు ఏదైనా ఫుడ్ వీడియో అనుకో, హ్యాష్ ట్యాగ్ ఫుడ్, హ్యాష్ ట్యాగ్ స్పైసీ ఫుడ్, హ్యాష్ ట్యాగ్ ఇట్లా బెస్ట్ ఫుడ్, సంథింగ్ ఇట్లా ఇవ్వడం వల్ల మీకు ఏంటంటే సేమ్ ఇవే తీసుకెళ్ళి మీరు ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అలా మీరు ఈజీగా ఒక 8, 9, 10 ఇచ్చినా కూడా లాస్ లేదండి. మీరు అవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఎండింగ్లో మాత్రం ఖచ్చితంగా ట్రెండీ వీడియో, వైరల్ వీడియో, హ్యాష్ ట్యాగ్ ట్రెండీ వీడియో, హ్యాష్ ట్యాగ్ వైరల్ వీడియో అని కూడా ఇవ్వాలన్నమాట మీ హ్యాష్ ట్యాగ్స్లో. వీటి వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా కానీ యూట్యూబ్లో సెర్చ్లో, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు మటన్ కర్రీ నేను ఎలా చేయాలి అనేది నాకు నేర్చుకోవాలి. యూట్యూబ్లో నేను మటన్ కర్రీ ఇన్ తెలుగు అనుకుంటాను, అంటే తెలుగులో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తారు కదా, ప్రిపేర్ అని. అలా కొట్టినప్పుడు మీరు హ్యాష్ ట్యాగ్స్లో ఇచ్చుండాలన్నమాట. హ్యాష్ ట్యాగ్ మటన్ కర్రీ, హ్యాష్ ట్యాగ్ స్పైసీ మటన్ కర్రీ, ఇట్లా దాని గురించి అన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి మీరు కరెక్ట్గా ఇచ్చుంటే, నేను అక్కడ టైప్ చేయగానే యూట్యూబ్లో సెర్చ్లో టైప్ చేయగానే మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చున్నారు కాబట్టి మీ వీడియో కూడా చూపిస్తుంది. ఈ హ్యాష్ ట్యాగ్స్ వల్ల ఇదనమాట యూజ్. మనం మంచిగా హ్యాష్ ట్యాగ్స్ పెడితే ఈ సెర్చ్లో మన వీడియోస్ కూడా ఎవరైనా మీరు పెట్టిన హ్యాష్ ట్యాగ్స్కి సంబంధించింది కానీ మీరు సెర్చ్లో టైప్ చేసినప్పుడు ఎవరైనా చూడడానికి
మీ వీడియో కూడా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుందనమాట. సో అది అనమాట హ్యాష్ ట్యాగ్స్ వల్ల ఉన్న యూజ్ ఏంటంటే అదే. మీరు సేమ్ ఏం హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారో అవే మీరు ట్యాగ్స్గా కూడా ఇవ్వచ్చు. ట్యాగ్స్ ఎలా ఇవ్వాలంటే మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వైటీ స్టూడియోలో వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత వీడియోని మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఆ వీడియో ఓపెన్ చేసి అక్కడ మనం ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట. నువ్వు హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇచ్చావో ఆ వీడియోలో ఏం కంటెంట్ ఉందో అదే ట్యాగ్స్గా పెట్టాలి. అలా పెట్టడం వల్ల మన వీడియోస్ అనేది చాలా రీచ్ అనేది బాగుంటుందన్నమాట. సరే లాంగ్ వీడియోస్కి అయితే ఇలా పెట్టాలి, మరి షార్ట్ వీడియోస్కి ఎలా పెట్టాలి? సపోజ్ మీరు ఒక షార్ట్ వీడియో చేశారు, మంచిది ఏదన్నా కానీ మంచి షార్ట్ వీడియో చేశారు, షాపింగ్ కానీ దేని గురించి అయినా కానీ, ఏదన్నా మీ దగ్గర ఉన్న జ్యువెలరీ చూపించారు, ఏదన్నా అట్లా మీరు షార్ట్ వీడియో చేసినప్పుడు ఆ షార్ట్ వీడియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ అనేది చూడంగానే ఆ వీడియోని ఓపెన్ చేసేలా ఉండాలండి. టైటిల్ అనేది అంత బాగుండాలన్నమాట. టైటిల్ బాగుంటేనే వీడియో ఓపెన్ చేస్తారు. ఆ టైటిల్ ఇచ్చేసిన తర్వాత ఆ టైటిల్ పక్కనే హ్యాష్ ట్యాగ్స్ షార్ట్ వీడియోస్కి వచ్చేసేసి మనకి డిస్క్రిప్షన్ ఇవేం అవసరం లేదు షార్ట్ వీడియోస్కి. ఆ టైటిల్ పక్కనే హ్యాష్ ట్యాగ్ యూట్యూబ్ షార్ట్స్, హ్యాష్ ట్యాగ్ షార్ట్స్, హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు మీరు జ్యువెలరీ గురించి ఇచ్చారనుకో హ్యాష్ ట్యాగ్ జ్యువెలరీ, హ్యాష్ ట్యాగ్ బెస్ట్ జ్యువెలరీ, ఇట్లా మీరు ఏమేమి చూపించారో దాని గురించి అంతా అక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఆ హ్యాష్ ట్యాగ్స్లో అక్కడ మీరు ఇచ్చిన టైటిల్ దగ్గర హ్యాష్ ట్యాగ్స్ దగ్గర కూడా ఓన్లీ 100 అవి నెంబర్సే అక్కడ పడతాయి అన్నమాట. మీరు ఇంకా ఎక్కువ ఇస్తే మాత్రం అక్కడ ప్లేస్ అనేది సరిపోదు. దానికి తగ్గట్టు మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఒకటే చెప్తున్నానండి, మీరు వీడియోలో ఏ కంటెంట్ అయితే ఉందో, మీరు దేని గురించి అయితే వీడియో చేశారో అందులో ఉన్న వాటినే హ్యాష్ ట్యాగ్స్గా ఇవ్వాలి. అంతే. ఇదొక్క చిన్నదండి. ఇది తెలిసిందంటే మీకు హ్యాష్ ట్యాగ్స్ అనేది పెద్ద కష్టమేం కాదు. సో అలాగే షార్ట్ వీడియోకి ఇవ్వాలి. అండ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా ట్యాగ్స్ అనేది కూడా ఇవ్వాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షను అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ పెట్టినప్పుడు మన ఛానల్ రీచ్ అనేది చాలా బాగుంటుంది. సో చాలామందికి ఇవి ఎలా పెట్టాలో కూడా తెలియక అసలు పెట్టట్లేదు, అసలు హ్యాష్ ట్యాగ్స్ పెట్టట్లేదు. ఇంకా ట్యాగ్స్ అనేది ఎవరికి కనపడవు, హ్యాష్ ట్యాగ్స్ ఇవే కనిపిస్తాయి. టైటిల్ కూడా చాలా బాగున్నాయి. మనం ఒక దాని గురించి పెడుతున్నప్పుడు టైటిల్ని కొంచెం డిఫరెంట్గా టైటిల్ పెట్టాలండి. ఆ టైటిల్ చూసే వీడియోని ఓపెన్ చేయాలన్నమాట. షార్ట్ వీడియో అయితే. లాంగ్ వీడియో అయితే మాత్రం టైటిల్ పర్ఫెక్ట్ ఉండాలి. అండ్ వచ్చేసేసి థంబ్నెయిల్, మెయిన్ వీడియో పైన ఉండే థంబ్నెయిల్ బాగుంటేనే వీడియో ఓపెన్ చేసి చూస్తారండి. అలా వీడియో థంబ్నెయిల్ లేకుండా మీరు జస్ట్ నార్మల్గా వీడియో పోస్ట్ చేశారంటే ఆ లోపల ఏముందో చూసే పబ్లిక్కి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో అది తెలియాలంటే పైన ఉన్న థంబ్నెయిల్ చాలా బాగుండాలి. ఆ థంబ్నెయిల్ ఎలా చేయాలక్క నన్ను చాలామంది అడుగుతున్నారు. మీకు ఆ థంబ్నెయిల్ ఎలా చేయాలో తెలియట్లేదంటే మీరు యూట్యూబ్లో టెక్ ఛానల్స్ ఉన్నాయండి, తెలుగు టెక్ ఛానల్స్. థంబ్నెయిల్ ఎలా చేయాలనేది వాళ్ళు చాలా అర్థమయ్యేలా చెప్తుంటారు. ఒకసారి మీరు అది చూడండి. ఒక 2-3 వీడియోలు ట్రై చేశారంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది. అందరికేమీ అవి నేర్చుకునే రారు, దిగిన తర్వాతే అన్నీ నేర్చుకుంటారనమాట. సో అదొక్కసారి అయితే మీరు చెక్ చేయండి. నేను త్వరలోనే పెట్టడానికి ట్రై చేస్తాను థంబ్నెయిల్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇంకొకటి ఏంటంటే చాలామందికి తెలుగులో టైటిల్ ఇస్తారు కదా, ఆ తెలుగులో టైటిల్ ఎలా ఇవ్వాలి మాకు అర్థం కావట్లేదు అక్క, అసలు అది ఎలా చేస్తారు అనేది. తెలుగులో టైటిల్ ఏం లేదండి, చాలా ఈజీ. మనకి క్రోమ్ ఉంటుంది కదా, ఆ క్రోమ్ గూగుల్లో అక్కడ మనము సెర్చ్లోకి వెళ్ళి తెలుగు టు ఇంగ్లీష్ అని మనం టైప్ చేసినప్పుడు అక్కడ వస్తుందన్నమాట తెలుగు టు ఇంగ్లీష్ అని. అంటే మనము తెలుగులో చెప్తే అక్కడ పడిపోతుంది, అక్కడ స్పీకర్ ఉంటుంది. స్పీకర్ ఆన్ చేసి కొంతమంది ఏంటంటే టైప్ చేస్తారు, ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో పడుతుంది అక్కడ. మనం డైరెక్ట్గా తెలుగు టు ఇంగ్లీష్ అని పెట్టుకున్నామంటే మనం అక్కడ స్పీకర్ ఆన్ చేసుకొని ఆ స్పీకర్లో సపోజ్ ఇప్పుడు నేను దీనికి టైటిల్ ఏదైనా డిఫరెంట్గా ఇవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు ఏదైనా కుకింగ్కి కానీ మనం పెట్టాలి అనుకున్న టైటిల్ని అక్కడ స్పీకర్లో కానీ మనం చెప్పామంటే సేమ్ యాస్టీస్ అదే అక్కడ వచ్చేస్తుంది తెలుగులో. అప్పుడు దాన్ని మనం గట్టిగా ప్రెస్ చేసామంటే కాపీ వచ్చి అయిపోతుంది. దాన్ని తీసుకెళ్ళి మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా, టైటిల్ దగ్గర గట్టిగా టచ్ చేసామంటే అక్కడ పేస్ట్ చేసేయచ్చు అనమాట. అక్కడ తెలుగులో వచ్చేస్తుంది. చాలా అంటే చాలా ఈజీ అండి. నేను ఒకసారి ఖచ్చితంగా దీన్ని అసలు ఈ టైటిల్ అనేది ఎక్కడి నుంచి తీసి ఎలా పోస్ట్ చేస్తారనేది నేను ఒకసారి వీడియో పెడతాను, మీకు ఇంకా అర్థమవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇంతే ఈ వీడియో. మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి ఇచ్చినప్పుడు మీ వీడియో రీచ్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా కానీ మీరు పెట్టిన వీడియోని సెర్చ్ చేస్తున్నప్పుడు మీ వీడియోని కూడా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఇంతే అండి వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.